సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒట్టేసి చెప్పండి, ఓట్లు వేశారా, లేదంటే మా డబ్బులు మాకు ఇస్తారు అంటూ ఓ అభ్యర్థి తండాలో హల్చల్ సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం జగ్య తండాలో కాంగ్రెస్ మద్దతు నిలిచిన సర్పంచ్ అభ్యర్థి ఓట్ల కోసం నోట్లు పంచారు. అయితే నోట్లతో వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి ప్రమీల ఘన విజయం సాధించారు. అయితే డబ్బు పంచినా వర్కౌట్ కాలేదని తెలుసుకున్న ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే జగ్యా తండాలోకి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ తమ డబ్బులు తమకు ఇవ్వాలని, లేదంటే తమకే ఓటు వేసినట్లు ప్రమాణం చేయాలి అంటూ తండవాసులపై శాపనార్థాలు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపణలు చేశారు. బాబా మామ నువ్వు రావాలి అన్నాడు. ఏంటంటే ఇతర సంగతి నేను నిలబడతానా, నేను నిలబడతాను, మీరు సపోర్ట్ చేయాలంటే నేను కాంగ్రెసే, నేను చేస్తా, పుట్టిన కాడి నుంచి కాంగ్రెసే, నీకు చేస్తా అని వాడి వెనక తిరిగి ఏదో ఇచ్చుకుంటా పోయినాం, పుచ్చుకుంటా పోయినాం. వాళ్ళే 30,000 ఇస్తే వార్డు నెంబర్లు ఈయన 5,000 ఇచ్చిండు. అయినా వార్డు నెంబర్లు 10,000 పెట్టుకున్నాం పాపం, అయినా రాలే. సగం వార్డు నెంబర్లు వచ్చింది. ఓట్లు ఇక లెక్క పెట్టే వరకు 105 ఓట్లతో 123తోని బీఆర్ఎస్ వచ్చేసే వరకు ఇక రాని నుంచి ఇక మేము కూడా ఇంతకి నమ్మకం చేసుకొని వచ్చినాం. ఏం చేయాలి, కష్టపడ్డాం. వచ్చి ఇంటికాడ వచ్చి బాధలా వచ్చి పండుకున్నాం సార్. వాళ్ళకే కాదు బాధ, అందరికి బాధ ఉంది. పండుకున్నాం. తెల్లారలే పొద్దున్నే 3 ఆడోళ్ళు వాళ్ళ తల్లి బస్తాలు పట్టుకొని డబ్బులను అవి చీరలు అయితే ఒక్కొక్కరు తిప్పుకున్న పాపం కూలీలు లేరు. నేను లేవలే పాపం వచ్చి మామ నాకు ఒక 1,500 ఇంటి ముందర వచ్చి అడుగుతారు. ఎక్కడి అంటే ఇటు సంగతి మా ఈ ఖర్చులైనా రేపు ఇస్తా అంటే 1,500 ఇచ్చిన పూర్ణిమ నా దగ్గర కూడా వస్తారు, నాకు ఇవే ఇచ్చేది. ఏంది ఈ ఎక్కడ లేనిది ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత బదనాం, ఇది ఎందుకు ఎవడు తోలిండు, రామ్నాయక్ తోలిండా అని రామ్నాయక్ ఫోన్ చేసిన. రామ్నాయక్ ఫోన్ చేస్తే నేను తోలలే లెక్క, నేను చెప్తా వాళ్ళక అంటే ఆయన రామ్నాయక్ చెప్పినా ఆగలే. అంతలోనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిన సార్. అయితే ఎస్ఐ వచ్చి ఇది పద్ధతి కాదు, ఇట్లా చేయవద్దు అని బంద్ చేసిపోతే ఆగిరు సార్. సగం టండా మొత్తం అడుక్కొని పోయి సార్. అయితే నేను ఒకటే అన్నా, రామ్నాయక్ దగ్గర పోయి రామ్నాయక్ దగ్గర పోయి కర్ణాకర్ కూడా ఉన్నాడు కొద్దిగా ఒకటే మాట. మేము ఓటు వేసినాం, మా ఓటుకు ఏమి ఇస్తాం, మేము తిరిగింది ఏమి ఇస్తాం. మాకు 5 సంవత్సరాలకు వస్తుంది ఇందుకు ఓటు వేసినాం, ఆ ఓటుకు 5,000 కానీ అడిగినాం. ఇది సార్ మొత్తం వాళ్ళకు కూడా తెలుసు ఏం పని చేస్తున్నాం, ఏం కష్టాలు చేస్తున్నాం. గుట్ట భూమి లేదు, మా అల్లునికి ఉరి తీసి చచ్చుడు కాబట్టి చంపిండు వాడు. అందరికి నువ్వు ఓటు వేయలేదు కానీ తెలంగాణ పోతా. ఇప్పుడు పొద్దున కూడా వచ్చి ఇంటి మీద వచ్చి దుమ్ము పోసింది. సరదా నీ డబ్బుని, నీ చీరని అని కూడా చీర పడేసినాం, మేము డబ్బులు పడేసినాం అన్నాను. డబ్బులు ఇస్తా అంటే నువ్వు ఈ అన్న వాళ్ళ కొడుకుకి జాబ్ లేకుంటే మేము పైసలు ఇచ్చి బొక్కు ఇచ్చినప్పుడు పైసలు జాబ్ వచ్చింది వాళ్ళ కొడుకు, నేను ఇచ్చిన అప్పుడు వచ్చింది. ఓటు ఆయనకే ఇచ్చినామన్నా మేము, ఆయనకే వేసినాం. మళ్ళీ మామిడి చెప్తే వాళ్ళు వాళ్ళు వెనక తిరుగుతారు, ఓటు ఇయ్యలేదు వాళ్ళు వెనక తిరుగుతారు, వేసిన వాళ్ళు ముందు ఉన్నారు.